నమస్తే అండి. ఈరోజు ఎంతో రుచికరమైన తోటకూర ఆవపెట్టిన పులుసు చేస్తున్నాను. దీనికి ఒక కట్ట తోటకూర సరిపోతుంది. దీనికి కావాల్సినవి మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, నానబెట్టిన బియ్యం 2 స్పూన్స్ అండి. కొంచెం చింతపండు తీసుకొని ఒక కప్పుడు రసంలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, దీనికి నువ్వులు కూడా తీసుకోవాలి. అది కూడా ఒక 2 స్పూన్స్. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగిద్దాము. ఇందులో ఆయిల్ వేసేద్దాం కొంచెం. ఈ తోటకూర చాలా హెల్దీ అండి. విటమిన్ ఏ, సి, కే ఉంటాయండి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటుంది ఇందులోని. ఇది కంటికి, ఎముకలకి చాలా మంచిదండి. అధికంగా కూడా ఫైబర్ ఉంటుంది ఇందులోని. ఇప్పుడు చూడండి, నూనె కూడా కాగింది. ఇప్పుడు మెంతులు ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది వేగుతుండగా మినపప్పు ఈ 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది బాగా వేగుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఇది బాగా వేగాక ఆవాలు కూడా వేసేద్దాము, 1 స్పూను. ఇది చాలా హెల్దీ అండి తోటకూర. ఎవరికైనా ఫీవర్ అది వచ్చినా కూడా ఇదే కదా చేస్తారు. 1 స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. ఇది మొత్తం కలిపాక ఎండుమిర్చి కూడా వేసేద్దాము. ఇది వేగాక ఇప్పుడు ఇంగు వేయాలండి. మెయిన్ ఇంగు కూడా మంచిది. ఇది పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా కలిపేసి లైట్గా పసుపు కూడా వేసేద్దాం మనము. మొత్తం అంతా కలిపేయాలండి. ఇది చాలా బాగుంటుంది, మంచిగా వాసన వస్తుంది. అప్పుడు ఈ తోటకూర కూడా వేసేయాలి. ఇదంతా కలిపేసి మొత్తం మూత పెట్టేయడమే. ఇంకా ఇది చాలా ఈజీ అండి. ఎప్పుడైనా ఈ పులుసు కొంచెం ఎక్కువ మిగిలినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మర్నాడు వాడుకోవచ్చు. ఏమీ పాడవదు. ఇది ఆవాది పెడతాం కదా. ఇప్పుడు మొత్తం కలిపేసాం కదా, మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో 2 స్పూన్స్ అంటే ఈ స్పూన్తో 1 స్పూన్ సరిపోతుందండి. 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ నువ్వుపప్పు, నానబెట్టిన బియ్యం, ఈ 3 కలిపేయాలి. ఇవన్నీ కలిపేశాక కొంచెం పసుపు, కొంచెమే సాల్ట్ వేద్దామండి. ఇది వేసేసి మనం లైట్గా ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి మిక్స్ చేసేయడమే. తోటకూర కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కప్పు రసం తీసుకున్నాం కదా, దానికి 2 కప్పులు వాటర్ వేసి ఇందులో కలిపేసాను. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకా 3 కప్పులు వాటర్ వేసుకోవచ్చు. అంతే, ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాము. మిక్సీ కూడా అయిపోయింది కదా, చూసారు కదా. ఇదంతా కూడా మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసేద్దామండి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెమే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి తీసి కలుపుతున్నాను తోటకూర. సరేనండి, పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. ధర్మరాజు చేసిన యాగము, రాజసూయ యాగము. ఇప్పుడు చూసారు కదా, ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. అంతే, మీరు సరిపడా వేసుకోండి. అంతే, ఇదంతా ఇలా కలిపేసి అది మరుగుతూ ఉండాలి. సరే, రాజసూయ యాగంలో అగ్రతాంబూలం ఎవరికి ఇచ్చారంటే శ్రీకృష్ణుడికి ఇచ్చారండి. పులుసు కూడా మరుగుతుంది. ఇందులో మిక్సీ చేసిన కప్పులో తీసుకున్నాం కదా, అదంతా వేసాను నేను. అంతే, మొత్తం అంతా ఇలా కలిపేసి బాగా మరగాలండి. ఇది ధర్మరాజుకు అక్షయ పాత్ర ఇచ్చింది సూర్యభగవానుడు. ఇప్పుడు పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో. వావ్, సరిపోయిందండి. అంత చాలా బాగుంది తెలుసా. మీరు కూడా చేసుకోండి, చాలా నచ్చుతుంది మీకు. ఇది 2 డేస్ కూడా ఉంటుందండి పులుసు. ఇలా కలిపేసి బాగా మరిగిపోతూ ఉంటే అయిపోయినట్టేనండి ఇది. ఇప్పుడు ఇది ఇంకా బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. మనకి ఉదయం పూట పూజ చేస్తూ ఉంటాం కదండి. పూజ చేస్తూ కూడా మనసు అసలు దేవుడి మీద ఉండదు, కానీ ఆ పుణ్యం ఉంటుందా, ఫలితం లభిస్తుందా అనేసి అనిపిస్తుంది మనకి. కానీ మనసుతో చేసిన ఫలం లేకపోవచ్చండి, కానీ భౌతికంగా చేస్తాం కదా. సో కొంచెమైనా దేవుడి అనుగ్రహం ఉంటుంది. సరేనా అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.